మామిడికాయ ఊరగాయ చేయాలంటే ఇలా అండి, ముక్క గట్టిగా సంవత్సరం కంటే ఎక్కువ నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేస్తే ముందుగా మామిడికాయలని కడిగి ఒక బౌల్లో వేసుకునేసి వాటిని బాగా తుడిసి ఆరనిచ్చి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ టైప్ మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసిన వాటిని తీసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక దిక్కడ ఎండలో ఆరబెట్టుకోవాలి. మెంతులు, ఉప్పు, వెల్లుల్లి, ఆవాలని వీటిని కూడా ఎండలో పెట్టి మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వాటిని తీసి ఒక బౌల్లోకి వేసుకునేసి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలత పెట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసిన ఆ మామిడికాయ ముక్కల్లో కొద్దిగా నూనె పోసుకునేసి ఈ టైప్లో కలిపి పక్కన పెట్టుకునే ఒక ప్లేట్లోకి కారం తీసుకోవాలి. గ్రైండ్ చేసిన ఉప్పును కూడా తీసుకునేసి ఆ తర్వాత కొద్దిగా అలా కలిపేసి గ్రైండ్ చేసిన ఆవపిండి కూడా అందులో వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, మెంతులు ఇవన్నింటిని వేసాక పసుపు కూడా వేసుకునేసి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి మామిడికాయ ముక్కల్ని తీసుకునేసి కలిపిన దాన్ని కూడా వేసి ఈ టైప్లో కలిపి నూనె పోసి బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలంతే.